ఏవండి, తీసుకోండి. వద్దు. అదేంట్రా, అమ్మాయి స్వీట్ ఇస్తానంటే వద్దంటావేంటి? ఏరా, కాబోయే పెళ్లంతో తినిపించుకుందావనా? నీకన్నీ మీ తాత పోలికలే. సన్నాసి, తినిపించమ్మా. ఏంటండి, తినిపించాలా? మీరు తినిపించమంటే తినిపించకుండా ఉంటానా? చరణ్, ఏంట్రా పని? నాకు ఇష్టం లేదు. స్వీట్ ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. ఇష్టం లేనిది స్వీట్ కాదు, ఈ నిశ్చితార్థం. పల్లవిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావురా? నానా, ఇది నా లైఫ్. ఈ విషయంలో ఎవరు ఫోర్స్ చేసినా నేను ఒప్పుకోను. ఎవరి కోసం నేను తల వంచి పెళ్లి చేసుకోను. ఏంటన్నయ్యా, నిశ్చితార్థం వరకు వచ్చాక ఇలా మాట్లాడతావేంటి? ఎవరు తెచ్చారా నిశ్చితార్థం వరకు? నేనా? నేను చేయమన్నా నిశ్చితార్థం? ఈ పెళ్లి చేయాలని పెద్దవాళ్ళు నిశ్చయించుకున్న తర్వాత నిశ్చితార్థం చేయమని అడగాలా? అసలు ఈ నిశ్చితార్థం ఎందుకు వద్దంటున్నావు చరణ్? ఎందుకు అంటే తనకిష్టం లేదని చెప్తున్నాడు కదా. ఇష్టం లేదు అని చెప్తే సరిపోదండి. తనకి పల్లవి అంటే నిజంగానే ఇష్టం లేకపోతే గెస్ట్ హౌస్ లో వాళ్ళిద్దరు పోలీసులకి దొరికినప్పుడు మీరు వాళ్ళిద్దరికి పెళ్లి చేయబోతున్నామని ఎందుకు చెప్పారు? త్వరలో భార్యాభర్తలు కాబోతున్నారని ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు? నిజంగానే తనకి పల్లెవంటే ఇష్టం లేకపోతే మీరన్న మాటలకి అప్పుడే తను కాదని చెప్పాలి కదా. తనకి పల్లెవంటే ఇష్టం లేదని చెప్పాలి కదా. ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు? మాట్లాడరే, వాళ్ళు అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి. అడుగుతున్నారు కదరా, నిశ్చితార్థం ఇష్టం లేదనడానికి కారణం ఏంటో చెప్పు. కారణం ఉంది. నేను చేసుకోబోయే అమ్మాయి ఏంటి అంటే ఏమని చెప్పాలి? నీకేమైనా పిచ్చెక్కిందా? నాకు తనని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఈ విషయం అందరి ముందు చెప్పాను తప్ప. అది తప్పనటం లేదురా, ఇష్టం లేదని చెప్పేశావు, అయిపోయింది. మళ్ళీ గోల్ పెట్టుకుంటే చేసుకుంటాను, వెయిట్ లిఫ్టర్ గా ఆవిడ దగ్గర జాయిన్ అయితే చేసుకుంటాను అని అనటం ఎందుకురా? మిమ్మల్ని ఎలాగైనా తన వాణ్ణి చేసుకోవాలని పల్లవి ట్రై చేస్తుంది. మిమ్మల్ని దక్కించుకోవడం కోసం ఆ వైజయంతి దగ్గరికి వెళ్లి ఒకవేళ ట్రైనింగ్ తీసుకుంటే అవ్వదు. తను వెయిట్ లిఫ్టర్ అవ్వాలంటే ఆ వైజయంతి పల్లవిని ట్రైనింగ్ లో చేర్చుకోవాలి. తానే పల్లవిని ట్రైన్ చేస్తానని అడిగింది అన్నావు కదా. అడిగింది, కానీ పల్లవి నో చెప్పింది. ఆ వైజయంతి అసలే ఈగోయిస్ట్. ఆవిడ ఈగోని బేస్ చేసుకుంటాను. పల్లవి మీద ఆవిడికి లేనిపోనివి చెప్పి పల్లవిని తన దగ్గర జాయిన్ చేసుకోకుండా చేస్తాను. అప్పుడు ఈ నిశ్చితార్థం ఉండదు, పెళ్లి కూడా ఉండదు. అందుకే ఈ కండిషన్ పెట్టింది. గుడ్ మార్నింగ్ మేడం. ఓహో, నేను చెప్పాను అటు ఇటు మారి మీ ఇష్టం వచ్చినట్టు వెయిట్స్ లిఫ్ట్ చేయమని. అంటే మాకు తెలియదా? ఏదో ఒక్కసారి ఒక వెయిట్ ఎత్తేయగానే మీరు ఛాంపియన్లు అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్, కోచ్లని చిన్న చూపు చూడడం. మీ దగ్గరికి అవసరమైతే కోచ్లు వచ్చి నేర్పించేసేస్తాను అని ఎదవ బిల్డప్లు, ధీమాలు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, చిన్న అంతరం పెద్ద అంతరం లేకుండా సెటైర్ లేయడం. ఇంకొకసారి నా గైడెన్స్ లేకుండా ఇలా సొంత పెత్తనాలకి పోయారంటే పగిలిపోద్ది ఒక్కొక్కటికి. పుట్ ఇట్ బ్యాక్. తీసి పారదొబ్బుతాను నేను. గుడ్ మార్నింగ్ మేడం.
ఎవరు నువ్వు? నేను మేడం. నేనంటే మీ అమ్మ బాబు పేరు పెట్టలేదా నీకు? పల్లవి మేడం. నిన్న టెంపుల్లో మీ బర్త్డే సందర్భంగా వెయిట్ లిఫ్టింగ్ పోటీలు పెడితే గెలిచాను కదా. ఓహో నువ్వా? ఎందుకొచ్చావు ఇక్కడికి? అదే మేడం, మీరు నాకు వెయిట్ లిఫ్టింగ్ లో ట్రైనింగ్ ఇస్తా అన్నారు. నేను చెప్పానా? నువ్వు చెప్పావు కదా చదువుకోవాలి అన్నావుగా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను వెయిట్ లిఫ్టర్స్ కి ట్రైనింగ్స్ ఇస్తా, ట్యూషన్లు చెప్పను. వెళ్ళు, బాగా చదువుకోపో. మేడం, మీ దగ్గర వెయిట్ లిఫ్టింగ్ లో ట్రైనింగ్ కోసం జాయిన్ అవ్వడానికి వచ్చాను మేడం. నేను చెప్పానా? ఇప్పుడు నువ్వు కోచింగ్ ట్రైనింగ్ కావాలన్నా ట్రైనింగ్ ఇచ్చే ఇంట్రెస్ట్ నాకు లేదు, పోయింది. అదేంటి మేడం? నీలాగా వెయిట్ లిఫ్టింగ్ చేయగల జూనియర్స్ నాకు చాలా మంది దొరుకుతారులే. కానీ మీలాంటి ట్రైనర్స్ నాకు దొరకరు మేడం. ఎందుకు దొరకరు? నీకు ట్రైనింగ్ ఇవ్వడానికి నేను నెత్తి మీద పెట్టుకుంటారంట కదా. నీ ఇంటికి వచ్చి నీకు ట్రైనింగ్ ఇవ్వాలంటే అదే మహాభాగ్యం అని పరిగెత్తుకుంటూ వచ్చి నీకు ట్రైనింగ్ ఇస్తారట కదా. ఎవరన్నారు మేడం? నువ్వు ఎవరితో అన్నావో వాళ్లే అన్నారు. నేనా? నేను నువ్వేంటిక్కడ? నా గురించి లేనిపోనివన్నీ మేడంకి చెప్పింది నువ్వేనా? నేనేం చెప్పలేదే. అయినా నీకిక్కడ ఏం పని? హలో,